ప్రైజ్ ది లార్డ్. ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రభు కృప మీ అందరికీ తోడైండును గాక. సమాధానంగా సంతోషంగా ప్రభుని స్తుతిస్తూ ప్రతి దినము కూడా ప్రారంభించండి. ఆయన ద్వారానే దినాన్ని ప్రారంభించండి. ఆయన ద్వారానే దినాన్ని ముగించండి. కాబట్టి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యెషయా 60:14 చదువుతున్నాను. నిన్ను తృణీకరించు వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. ఈరోజు దేవునికి మహిమ చెల్లించండి. ఎందుకంటే ప్రభువు నిన్ను ఘనపరచబోతున్నాడు. ప్రభువు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెహోవా వెలుగు మీ మీద ప్రకాశించినప్పుడు మీరు వెలుగుగా ఉంటారు, మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది మిమ్మల్ని తృణీకరించారేమో, మిమ్మల్ని బాధ పెట్టారేమో, మిమ్మల్ని కృంగదీశారేమో, కానీ ప్రభువు ఇదిగో ఈ దినమున దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. ప్రభు మిమ్మల్ని ఘనపరిచినప్పుడు ఎవరైతే మిమ్మల్ని తృణీకరించారో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో, ఎవరైతే మీకు ఇబ్బందిని కలగజేశారో వారందరూ వచ్చి మీ ఎదుట సాగిలు పడబోతున్నారు. మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు మీతో ఉన్నాడు, మీ దేవుడు చేసిన కార్యములను మేము చూస్తున్నాము, మీ పట్ల దేవుడు చేసిన కార్యాలు గొప్పవి అని అనేకులు వచ్చి మీ ఎదుట నిలబడబోతున్నారు. ప్రభువు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. ఎందుకంటే ఆయనను నువ్వు ఘనపరుస్తున్నావు కదా, ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు కదా, ఆయన సన్నిధిలో నువ్వు నడుచుకుంటుండగా ఆ దేవాది దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. కాబట్టి నువ్వు తృణీకరింపబడుతున్నావేమో, ఒకవేళ ఎవరి ద్వారానైనా నువ్వు విసర్జించబడుతుంటే నువ్వు బాధపడకు. దేవుడు నిన్ను హెచ్చించి ఘనపరచబోతున్నాడు. కాబట్టి వాక్యం నామండి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, స్తోత్రం నాయన. అదే కాలమున కొన్ని పరిస్థితులను బట్టి తృణీకరణ నీ బిడ్డల జీవితంలో కలుగుతుండొచ్చు. అయినా నువ్వు అంటున్నావు ప్రభు, ఇదిగో వారందరూ సిగ్గుపడతారు, నీ బిడ్డలు మీరు హెచ్చించబోతున్నారు, ఘనపరచబోతున్నందుకై స్తోత్రం. విన్న వాక్యాన్ని బిడ్డల హృదయంలో భద్రపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.